హాయ్ అండి, వెల్కమ్ టు సుధాస్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా అండి. ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ముందుగా పావు కిలో చికెన్ తీసుకున్నాను నేను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అర స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి, అర స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా వేసుకుని ఆ తర్వాత నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా అర స్పూన్ వేసుకుంటున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత వాటంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది ఫ్రిడ్జ్లో ఉన్న ఒక అరగంట పెట్టుకున్న తర్వాత ఈలోపు మనము మైదాపిండి తీసుకుందాం. మైదాపిండిలో అర స్పూను మసాలా పొడి, అలానే అర స్పూన్ కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా వేసుకోవాలండి ఇందులోని. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని మనం ముందుగా తీసుకున్నాం కదండి చికెన్ని, ఐస్ వాటర్ కూడా తీసుకోవాలి. మనం పక్కన పెట్టుకుని పిండిలో వేసుకుని పిండిలో బాగా కోట్ చేయాలి. బాగా అంటే చాలా బాగా చేయాలి. కోట్ చేసేటప్పుడు పిండి అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. అలా కోట్ చేసిన తర్వాత ఒక వాటర్ స్ట్రైనర్ ఉంటుంది కండి, అందులో ఈ పీసెస్ అన్నీ తీసుకుని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఐస్ వాటర్లో ఇలా ముంచాలి. ఒక 2 minutes అన్నా ఉంచాలండి ఐస్ వాటర్లో తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మైదాపిండిలో మనం బాగా కోట్ చేసుకోవాలి. అంటే ఇలా కోట్ చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో కోట్ చేసుకున్న వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు, ఇలా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో తీసుకున్న ముక్కలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్క పీసెస్ కింద ఆయిల్లో పీసెస్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ముందుగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన వెంటనే వేసుకోవాలి. మెయిన్ విషయం ఏంటంటే పిండిలో కోట్ చేసిన వెంటనే తీసిన వెంటనే ఫ్రై చేసుకోవాలి మనం. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో, చాలా బాగున్నాయి చూడండి చూడడానికి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం తినే ముందు ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా చూడండి ఎంత బాగుందో, ఎంత క్రిస్పీగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మీరు ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి.